హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇక్కడైతే మేము మా ఊర్లోకి చేపలు వచ్చింటే తీసుకున్నామండి. మీ సైడ్ రేట్ ఎంతో చెప్పండి. మేమైతే కేజీ 100 రూపాయలలాగా తీసుకున్నాము. అవన్నీ అట్లా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అంతా చేపలు నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అట్లా గిన్నెలో వేసి కడుక్కోవాలి. 4-5 సార్లు కడుక్కున్నాం మేము. ఏమంటే ఒకసారి చూపిస్తున్నాం మీకు. మీరు ఎన్నిసార్లు అయినా కడుక్కోండి. ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి నీట్గా. తర్వాత ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ ఒకటి పిండి బాగా కలిపి అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చెప్తాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు వేసుకొని అందులోనే పచ్చిమిర్చిలు వేసి 4-5 ఒక వెల్లుల్లి ఒక 4-5 వేసి పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెమే కూరకు తగ్గట్టు వేసుకొని ఆయిల్ చేపలు కలుపుకునేది అక్కడ సైడ్ ఇక్కడ సైడు 2 పక్కల కొంచెం కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని అవి కూడా మిగతావి కూడా వేసుకుంటాను. మళ్ళీ నిదానంగా వస్తుంది చూడండి. అట్లా ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిగతావి కూడా అట్లా వేసి కాల్చాను. తర్వాత మళ్ళీ అదే కడాయిలోనే కొన్ని మెంతులు కరివేపాకు ఉల్లిగడ్డ పేస్ట్ ఇందాక మిక్సీలో వేసాం చూడండి, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా వేయించుకోవాలి. అదే పేస్ట్ ఇట్లనే కలుపుతూనే ఉండాలి. అట్లా బాగా కలిపేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే ధనియాల కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు ధనియాల పొడి మంగా కలుపుకోవాలి కొంచెం. తర్వాత ధనియాల పొడి గరం మసాలా అది కూడా వేసి కలుపుకోవాలి. గరం మసాలా కూడా వేసి కలుపుకున్న తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి. అలాగని అట్లా మిక్సీలో పేస్ట్ వేసిన దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకోవాలి. చింతపండు నానబెట్టి పక్కన రసం పిండుకొని పెట్టుకోవాలి. అది చేపలు ఫ్రై చేసినది రసం ఉంటే దాంట్లో కూడా నీళ్ళు వేసినాను. తర్వాత చింతపండు రసం వేసుకున్నాను. తర్వాత బాగా కలపాలి. తర్వాత ఉడికించుకోవాలి. బాగా కలిపేసి అట్లా ఎసురు చారు మసలేంత దాకా ఉడికించుకొని చేపల ముక్కలు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నవి వేసేయాలి. ఇందులో వేసేసి చేతితో కలపకూడదు, అందుకే అలా కలపాలి. ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. అందులో ఫ్రై చేసినాం కాబట్టి ఇంకా కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి గరిటెతో కలపకూడదు. అట్లా కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి దించేస్తే చేపల పులుసు రెడీ. మీకు ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.